దేవరా, నా ఇంటి ముందు శంఖనాదానికి కారణం? దేవర ఆజ్ఞ. మీ మేలు కోరి వచ్చాను. దేవరాజ్ఞ ఏమిటి స్వామి అది? మీ బిడ్డ గురించి కలవరపడుతున్నారు కదా. అవును. జ్ఞాపక శక్తి తప్పిందని తప్పించిపోతున్నారు కదా. అవును దేవరా. మేలు జరిగే కాలం చేరువయ్యింది. బిడ్డకి స్వర్ణకేసరి వైద్యం చెయ్యాలి. అదే గతాన్ని గుర్తు చేస్తుంది. స్వర్ణకేసర, ధన్వంతరి, అపర సంజీవని, పంచదేవర వృక్షాల మధ్య బుడతణ్ణి కూర్చోబెట్టాలా. స్వర్ణకేసరి మూలికతో ఒళ్ళంతా రాపిడి చెయ్యాలా. అప్పుడు ఈ జన్మే కాదు, గత జన్మ కూడా గుర్తొస్తుంది. మరో ముఖ్యమైన విషయం, ఈ తంతంతా జన్మనిచ్చినోడి కంటపడకుండా జరగాల. ఇదే దేవర వర్తమానం. నా దేవుడు కరుణించాడు, కులగురువు కటాక్షించాడు. రేపే అనిరుద్ధికి మూలికా వైద్యం చేయించాలి అరవిందా. అలాగేనండి. కానీ ఆ స్వర్ణకేసరి మనకెలా తెలుస్తుంది? దాన్ని మనం ఎలా సంపాదించగలం? ఇంట్లో మూలికా వైద్యం తెలిసిన అమ్మాయి ఎందుగా. అవును అరవింద, మనం ఆ విషయమే మర్చిపోయాం. అది ఇంకా ఈ ఇంటికి దగ్గరయ్యే అవకాశం దక్కింది. వాడు పూర్వస్థితికి రాగానే దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేయాలి. కాలం కలిసొస్తే దేవుడు కరుణిస్తాడంటారు. అదిదే. పదండి. అయ్యో, ఇంకా చీకటిగానే ఉందా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,